జార్ఖండ్లోని స్వర్ణరేఖ నదిలో మరో 200 కిలోల మిసైల్ బాంబు లాంటి అనుమానాస్పద వస్తువు బయటపడింది. జార్ఖండ్ రాష్ట్రంలోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో బహరౌగురా పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రవహిస్తున్న స్వర్ణరేఖ నది మళ్ళీ ఒకసారి దృష్టి కేంద్రంగా మారింది. గురువారం రోజు రెండవ ప్రపంచ యుద్ధం కాలానికి చెందినదై ఉండవచ్చు అని అనుమానిస్తున్న పేలని ఒక మిసైల్ బాంబు లాంటి ఒక వస్తువు బయటపడింది. పానీపోడా గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు చేపలు పట్టేందుకు నదికి వెళ్ళినప్పుడు నది మధ్యలో ఒక పెద్ద లోహ వస్తువు కనిపించింది. దగ్గరగా చూసిన తర్వాత అది పేలుడు పదార్థం కావచ్చని అనుమానం వచ్చి వెంటనే బహరౌగురా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని సూచించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించబడింది మరియు ప్రజల భద్రత కోసం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. నదీ తీర ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఈ ప్రాంతానికి సమీపంలోని ఎవ్వరికీ అనుమతించకుండా నియంత్రణ విధించారు. భారీ పేలుడు పదార్థం అనుమానం ఉన్న వస్తువు, స్థానికుల మాట ప్రకారం ఆ వస్తువు మిసైల్ బాంబ్లా కనిపిస్తుందని, దాని బరువు 200 కిలోలకు పైగా ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద అనుమానాస్పద పేలుడు పదార్థం బయటపడడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళన మొదలైంది. ఈ ఘటనతో ప్రాంతంలో ఇంకా పేలని పాత బాంబులు నేలలో పడి ఉండవచ్చని భయం పెరిగింది. ముఖ్యంగా ఇది గత కొన్ని వారాల్లో మూడోసారి ఇలాంటి వస్తువు బయటపడడం ఆందోళనను మరింత పెంచింది. ఇంతకు ముందు సువర్ణరేఖ నది దగ్గర ఇలాంటి 2 పరికరాలు బయటపడ్డాయి. వాటిని ఇండియన్ ఆర్మీ బాంబ్ డిస్పోజల్ టీం సురక్షితంగా నిర్వీర్యం చేసింది. గ్రామస్తుల మాట ప్రకారం నది అడుగున ఇసుక తవ్వకాలు లేదా ఎక్స్కవేషన్ పనులు సమయంలో ఇలాంటి వస్తువులు బయటపడుతున్నాయి. మిసైల్ బాంబు లాంటి వస్తువులు వరుసగా దొరకడం వల్ల ఇవి సెకండ్ వరల్డ్ వార్ కాలానికి చెందినవని అనుమానిస్తున్నారు. ఆ కాలంలో ఈ ప్రాంతంలో వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది కావడంతో ఇక్కడి భారీ సైనిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు చరిత్ర చెబుతుంది. అందువల్ల ఇప్పటికీ భూమి అడుగున మరిన్ని పేలని పరికరాలు ఉండే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. జార్ఖండ్లోని రామ్గఢ్ జిల్లా ప్రస్తుతం ఒక గ్యారీ టౌన్ సిటీలా ఉన్నప్పటికీ సెకండ్ వరల్డ్ వార్ సమయంలో ఒక ముఖ్యమైన ట్రైనింగ్ బేస్గా కీలక పాత్ర పోషించింది. చరిత్ర ప్రకారం అమెరికన్ ఇన్స్ట్రక్టర్లు ఇక్కడ వేలాది చైనా సైనికులకు శిక్షణ ఇచ్చారు. ఆ తరువాత వారిని జపాన్ దళాలపై పోరాడేందుకు బర్మా ఫ్రంట్, ఇప్పటి మయన్మార్కు పంపించారన్నమాట. అంతకుముందు ఈ ప్రాంతం ఒక ప్రిజనర్ ఆఫ్ వార్ క్యాంప్గా కూడా ఉపయోగపడింది. రామ్గఢ్లోని చైనా వార్ సిమెంటరీ ఈ చరిత్రకు ఒక గుర్తుగా నిలుస్తుంది. రామ్గఢ్ బార్ఖానా స్టేట్ హైవే వెంట సుమారు 7 ఎకరాల్లో విస్తరించి ఉన్న చైనీస్ వార్ సిమెటరీలో 667 మంది చైనా సైనికులు సమాధి చేయబడ్డారు. ఇది 30,000 మంది సైనికులతో కూడిన చైనా ఎక్స్పెడిషనరీ ఫోర్స్తో సంబంధం కలిగి ఉంది. వారు బర్మా యుద్ధంలో పాల్గొన్నారు. ఈ సైనికుల్లో చాలామంది రామ్గఢ్లోనే శిక్షణ పొందినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పంజాబ్ రెజిమెంట్ మరియు సిక్ రెజిమెంట్ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని స్థానిక అధికారులు వెంటనే ఇండియన్ ఆర్మీ మరియు ప్రత్యేక బాంబ్ డిస్పోజల్ యూనిట్లకు సమాచారం ఇచ్చారు. ప్రమాదాన్ని తగ్గించడానికి మరియు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఆ వస్తువు దొరికిన ప్రాంతాన్ని పూర్తిగా క్లియర్ చేస్తున్నారు. నిపుణులు అక్కడికి చేరుకున్న తర్వాత ఆ వస్తువును పరిశీలించి అది ఏ పరిస్థితిలో ఉందో, ఎక్కడి నుంచి వచ్చిందో, అలాగే దాన్ని సురక్షితంగా ఎలా నిర్వీర్యం చేయాలో నిర్ణయిస్తున్నారు. గ్రామస్తుల డిమాండ్ వరుసగా పేలుడు పదార్థాలు బయటపడుతుండడంతో గ్రామస్తులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలు మళ్ళీ జరగడం వల్ల మొత్తం ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించాలని వారు అధికారులను కోరుతున్నారు. ఇంకా ప్రమాదకరమైన అవశేషాలు ఎక్కడైనా మిగిలి ఉంటే అవకాశం ఉందని భావిస్తూ వాటిని గుర్తించి సురక్షితంగా తొలగించేందుకు వ్యవస్థాబద్ధమైన సర్వేలు మరియు క్లియరెన్స్ ఆపరేషన్లు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఇవి అవసరమని అంటున్నారు. గత ఘటనల టైం లైన్ మార్చి 17 నుంచి 18 తేదీల్లో సువర్ణరేఖ నది దగ్గర
ఇసుక తవ్వకాల సమయంలో మొదటి అనుమానాస్పద మిసైల్ బాంబు దొరికింది. తర్వాత దాన్ని ఇండియన్ ఆర్మీ సురక్షితంగా నిర్వీర్యం చేసింది. మార్చ్ నెలాఖరులో అదే ప్రాంతంలో రెండో పేలుడు పదార్థం బయటపడింది. దాన్ని నియంత్రిత ఆపరేషన్ ద్వారా నిర్వీర్యం చేశారు. ఏప్రిల్ 16, 2026 పానీస్పోడా దగ్గర చేపలు పట్టేందుకు వెళ్ళిన గ్రామస్తులు నదిలో మూడో అనుమానాస్పద బాంబును గుర్తించారు. దాని బరువు సుమారు 200 నుంచి 227 కిలోలకు పైగా ఉండవచ్చని అంచనా. దీనిని కూడా సురక్షితంగా నిర్వీర్యం చేయడానికి అధికారులు మళ్ళీ ఆర్మీ సహాయం కోరారు.